సరస్వతీదేవి శివుని గురించి వర్ణించాలని కూర్చున్నది. ఎవరు? సరస్వతీదేవి. ఎందుకంటే ఆవిడ అనుగ్రహిస్తే మనం దేన్నైనా వర్ణిస్తాం. అలాంటిది ఆవిడే వర్ణించాలని కూర్చుంది శివుని గురించి. ఆవిడకి తెలుసు తను వర్ణించదలుచుకుంటే రాయాలి అంటే సరంజామ తక్కువగా ఉంటే సరిపోదు. అందుకు ముందుగా ఒక సిరాని సిద్ధం చేసుకుంది. సిరా అంటే తెలుసు కదా చాలా మందికి. అంటే ఈరోజు టైపులు వచ్చేసి తెలియట్లేదులేండి, ఇంక్ అంటారు. సిరా తయారు చేసుకోవడం కోసం ఏం చేసిందంటే ఒక కాటుక కొండ తీసుకొచ్చి సముద్రంలో కలిపిందిట. అప్పుడు సిరా తయారైందంతా. ఇక ఆ తర్వాత రాస్తూ ఉంటే మహావేగంగా భావం వస్తున్నప్పుడు పెన్ను సరిగ్గా రాయకపోతే వెళ్ళదు. ఆ పెన్ను అరిగిపోకూడదు, తరిగిపోకూడదు. అలాంటి కలం తీసుకుంది. ఏమిటా కలం అంటే కల్పవృక్షపు కొమ్మని తుంచి కలంగా చేసుకుంది. ఇక్కడ కల్పవృక్షం కొమ్మ అరగదు, తరగదుట. అందుకే దాన్ని ఆవిడ కలంగా తీసుకున్నది. వ్రాయడానికి ఏం తీసుకుందంటే విశాలమైన పృథ్వీనే పత్రంగా తీసుకుంది. తీసుకుని వ్రాస్తూ 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 ఉన్నా ఎప్పటికీ నీ గురించి పరిపూర్ణంగా వర్ణించలేకపోయింది సరస్వతీదేవియే. అటువంటిదయ్యా నీ మహిమ, అటువంటిది నీ గుణము అని అంటారు పుష్పదంతుల వారు. అంటే ఎంతకాలము వర్ణించినా అంతుపట్టని అంతు తేలని అనంత దివ్య గుణములు కలిగినవాడు. అయితే పరమాత్మ గురించి చెప్పాలంటే రెండు విషయములు. ఆ నిర్గుణుడు, సగుణుడు అంటారు. ఇక్కడ నిర్గుణుడు అంటే గుణములకు అతీతమైనటువంటి కేవల తేజస్వరూపుడు. కానీ సృష్టిని ఏర్పరిచినప్పుడు వివిధములైన శక్తులతో ఆవిర్భవింపజేశాడు. అప్పుడు సగుణుడయ్యాడు ఆయన.